డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ తరఫున మేము ప్రెస్ మీట్ చెప్తున్నాం. ఎందుకంటే 1986లో రామారావు, నందమూరి తారక రామారావు మానస పుత్రిక ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్. దీని ద్వారా ఎంతో వేలాది మందికి డాక్టర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా చాలామంది ఇదయ్యారు. వీళ్ళ అందరి ఉన్నత స్థానాలకి కృషి వెనుక అహంరహం కృషి చేసిన మా అధ్యాపకేతర సిబ్బంది ఎంతో చేసినందువల్లే వాళ్ళు ఆ ఉన్నత స్థాయికి ఎదగగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేది పేదవాడి పబ్లిక్ స్కూల్స్. ఎందుకంటే ఈనాడు సమాజంలోని నిమ్న జాతులు, వెనుకబడిన వర్గాలకి విద్య అందరి ద్రాక్షగా తయారవుతుంది. దాన్ని మనసులో పెట్టుకునే ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారి నేతృత్వంలో ఈ మొత్తం వ్యవస్థని రూపకల్పన చేయడం జరిగింది. అప్పుటాంచి ఇప్పటి వరకు దాదాపు 4 డికేడ్స్లో ప్రతి ఫలితంలో 90% నిలుపుకోవడం జరుగుతుంది. ఇంటర్లో కానీ 10th క్లాస్లో కానీ. దీని అన్నిటికీ మేము మా ఉపాధ్యాయ సిబ్బంది, ఇతర సిబ్బంది పనిచేసిన కారణం వల్లే డెడికేటెడ్ 24/7. ఎందుకంటే అక్కడ మాకు ఫిక్స్డ్ ఈ అవర్స్ ఏమైనా ఉంది, ఎప్పుడు పిలిచినప్పుడు పోవాలి. ఎందుకంటే పిల్లలు నైట్ ఏదైనా జరుగుద్ది, ఖచ్చితంగా హౌస్ మాస్టర్ వెంబటనే ఫోన్ వచ్చి వెళ్ళాలి. ఆ విధంగా చేసినందువల్ల ఇంకొకటి ఏంటంటే మా పిల్లల కంటే ఎక్కువగా వీళ్ళ మీద మేము శ్రద్ధ తీసుకోబట్టే వాళ్ళు ఆ స్థానంలో ఉండగలిగారు. కానీ ఈనాడు మేము రిటైర్డ్ అయినాక మాకు రావలసిన బకాయిని, అరియర్స్ని రాని ఇవ్వకుండా అంటే ఫైనాన్స్ లేదని అంటున్నారు. అది ఏదో ఒక విధంగా చేయాలి కదా. ఇప్పుడు లేదా ఫ్రేజ్డ్ మేనర్లో అన్నా చేయకుండా నాన్కూల్ గవర్నమెంట్ మా సెక్రటరీ గారికి, అనేక మంది ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, అందరికీ అధికారులకి అందరికీ రిప్రజెంట్ చేశాము. మీకు రిప్రజెంట్ చేస్తే మీరు మంచి ఇది ఇస్తారని ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ప్రార్థించడం అన్న కూడా బెగ్ చేస్తున్నాము. ఇది ఈ విధంగా మాకు రావాల్సిన అరియర్స్ సకాలంలో తెప్పిస్తే ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక పిల్లల పెళ్ళిళ్ళు, ఆరోగ్యము, ఇతర సమస్యలన్నీ ఒక్కసారే వస్తాయి. అవి ఎదుర్కోవాలంటే ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యమైనది. అది మా సొసైటీ తరఫున రావట్లేదు. అది మీరైనా చెప్పించి లేదా ప్రజాప్రతినిధులైనా చెప్పించి ఇప్పించగలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తర్వాత మా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్ కిరణమయ్య గారు మాట్లాడతారు. వచ్చి చెప్పండి మేడం, కూర్చోండి మేడం. మేడం ఒక్క నిమిషం రెడీ చేసుకోండి, కొద్ది ముందరండి. ఓకే మేడం. నమస్తే అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. సార్ చెప్పినట్టుగా మా గురుకులాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా పోరాడే శక్తి అయితే మాలో ఉండదండి. ఇది మేమేమి యూత్ కాదు. చాలా 60 ఏళ్ళు పనిచేసి 20 ఏళ్ళకి రిటైర్ అయ్యి 62 ఏళ్ళు కూడా మా సొసైటీలో మాకు ఎంప్లాయ్ చేయలేదండి. అయితే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు రావాల్సిన బకాయిల కోసం మేము పోరాడాల్సింది, ఉద్యమం పట్టాల్సిన పరిస్థితి మాకు కలిగింది. కారణం ఏంటంటే మేము అనేకమైనటువంటి స్థాయిలు అడిగామండి. మొదట మా గురుకుల సెక్రటరీ గారిని, తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత మన ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారికి, మా కన్సర్న్ మంత్రులకి అందరికీ కూడా మా రిజిస్టర్డ్ పోస్టులలో ప్రతి ఎంప్లాయీ కూడా ఒక లెటర్ పంపించాం రిజిస్టర్డ్ మాకున్న సమస్యల్ని. ఎందుకంటే 2020 నుంచి మాకు బకాయిలు ఉన్నాయండి. దాదాపు 5 ఏళ్ళు అవుతోంది. ఇప్పటి వరకు కూడా మా సమస్యలు తీరలేదు. ఇందులో 550 మంది ఎంప్లాయీస్ వరకు రిటైర్ అయిన వాళ్ళు 20 నుంచి 25 మధ్య కాలంలో రిటైర్ అయితే వాళ్ళల్లో 55 మంది ఇప్పుడు చనిపోయారు. ఏ బెనిఫిట్స్ తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు 55 మంది ఉన్నారు. ఇంకా కూడా అంటే మేము కూడా వరుసలో ఉన్నాం, క్యూలో మేము కూడా వెనుకున్నాం.
కాబట్టి మా తర్వాత ఈ పరిస్థితిలో మాకు న్యాయం జరగాలంటే ఎక్కడ సరిగ్గా మాకు ఈ వ్యవస్థ ద్వారా మాకు జరగట్లేదు అనేటువంటిది మీ ద్వారా అన్న మా వాళ్ళని తీపిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నామండి. ప్రతి జిల్లాలో ఇలా జరుగుతోంది. ఈ నెల్లూరు జిల్లా తరఫున మేడం గారు అధ్యక్షులు, మేడం గారు మీ విషయాన్ని తెలియజేస్తారు. మేము స్టేట్లోని ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఎందుకంటే మా బాధలు మేము తెలియజేయాలి, ప్రభుత్వం వరకు చేరితే మాకు న్యాయం జరుగుతుందని. మా సెక్రటరీ గారు మా బాధలు వినలేదు. తర్వాత మనము వెళ్ళినటువంటి మేము ఇచ్చినటువంటి పీజీఆర్ఎస్ సిస్టమ్ మీకు అందరికీ తెలుసు, కానీ మాకు అది లేదు. ప్రభుత్వం అన్ని చోట్ల ఉందని చెప్తోంది, ఆన్లైన్లో పీజీఆర్ఎస్ జరుగుతోందని. కానీ మా సొసైటీలో అది జరగకపోవడం వల్ల మేము ఇచ్చిన గ్రీవెన్స్ ఇచ్చినటువంటి లెటర్స్ బుట్టదాఖలు అవుతున్నాయండి. అందువల్ల మాకు సరైన పరిష్కారం రావట్లేదు. మేము ప్రతిసారి వెళ్ళటం 10 సార్లు 15 సార్లు మా సమస్యలు విన్నవించుకున్నా కానీ దాన్ని తెలియజేసిన తర్వాత దానికి రిప్లై ఇవ్వడానికి అక్కడ ఏం లేదు, రికార్డ్ అవ్వలేదు అది గ్రీవెన్సెస్ అనేటువంటిది. పీజీఆర్ఎస్ అమలు జరగమని కూడా అనేక సార్లు ప్రార్థించాము. మన ప్రభుత్వం ఏమంటే ఒకవైపు అన్ని చోట్ల అన్ని డిపార్ట్మెంట్స్లో అమలు జరుగుతున్నారు, కానీ మా డిపార్ట్మెంట్లో మాత్రం అది జరగట్లేదు. ఇది కూడా ఒక కారణం అండి. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం మాకు మా మిగిలినటువంటి ఎంప్లాయీస్ బతుకున్న వాళ్ళకి న్యాయం జరగాలి, చనిపోయిన వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని మీ ద్వారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? కిరణ్మయ్య అండి, నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. ఓకే. గత ప్రభుత్వం తీసుకెళ్ళలేదా? గత ప్రభుత్వం తీసుకెళ్ళలేదా మీరు? తీసుకెళ్ళాం సార్. రెస్పాన్స్ నో రెస్పాన్స్. అంటే గ్రీవెన్స్ లో లెటర్ తీసుకుంటారు సార్. గ్రీవెన్స్ ఏమవుతుందంటే అంటే ఆన్లైన్ సిస్టమ్ కాదు కాబట్టి రికార్డ్ అవ్వదు, తీసుకుంటారు, పక్కన పెట్టేస్తారు. మాకు మిగిలిన డిపార్ట్మెంట్స్లో ఉన్నట్టు పీజీఆర్ఎస్ పెట్టమని కూడా మేము ఈ రిక్వెస్ట్ కూడా చాలా మంది దాదాపు 100 ఎంప్లాయీస్ ఆన్లైన్ ద్వారా మేము రిజిస్టర్డ్ లెటర్స్ పెట్టాం, ఆ ప్రూఫ్స్ పెట్టుకున్నాం అందరం. మా పీజీఆర్ఎస్ పెట్టి ఎన్ని రోజులకి ట్రాకింగ్ తెలుస్తుంది కదండి మా సమస్య ఎలా ఉందని, అది కూడా లేదు మాకు. ఓకే సార్. మాట్లాడండి. మీరు కూర్చోండి. ఒక్క నిమిషం సార్, చెప్పండి. నా పేరు జానకి రామయ్య అండి. నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్ని. మేడం గారు సార్ వాళ్ళు చెప్పినట్లు మీ ముందు చెప్పాలంటే ఒక విధంగా చాలా బాధాకరమైనటువంటి అంశంతో నేను మాట్లాడాల్సి వస్తుంది. చాలా బాధతో ఉన్నటువంటి మనసుతో మాట్లాడుతున్నాను సార్. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, రిటైర్డ్ అయిన తర్వాత కూడా మాకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఈ విధంగా ప్రతి ఒక్కరి వెనకాల ఉపాధ్యాయులుగా మేము విద్యాబుద్ధులు చెప్పి అడుక్కునే స్థితికి మేము వచ్చినామంటే ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామో దయచేసి మీరు ఒకసారి గుర్తించాలి. 20 నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు చెల్లించకపోక సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తే వారి దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదండి. మా సొసైటీ పోయినప్పుడంతా నేను పంపిస్తున్నాను, రిటర్న్ వస్తున్నాయి. మీరు కూడా మీ ప్రయత్నం, మేము ప్రయత్నం చేయడం ఏంటో మా సెక్రటరీ గారు చెప్పడానికి మాకైతే అర్థం కావట్లేదు. అదే మాకు రావాల్సిన బెనిఫిట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మా సొసైటీ వాళ్ళు మాత్రం క్లియర్గా తీసుకుంటున్నారు సార్. ఇప్పటి వరకు రావాల్సిన బెనిఫిట్స్ని హెడ్ ఆఫీస్ వాళ్ళు మాత్రం క్లియర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. అంటే మేము జీతం తీసుకునే పని చేశాము, కానీ మా రెసిడెన్షియల్ స్కూల్ ప్యాటర్న్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల విషయానికి వస్తే మాకు సెకండ్ సాటర్డేలు కానీ సండేలు కానీ పబ్లిక్ హాలిడేస్ ఏవి కూడా వర్తించవు సార్. ఎందుకంటే ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మేము ఎప్పుడూ అవైలబిలిటీలో ఉన్నాం. ఏ పిల్లవాడు పట్టుకున్నా, ఏ పిల్లవాడికి ఏదైనా బాగలేకపోయినా వారంలో 4 రోజులు ఎవరైతే క్యాంపస్లో ఉంటామో మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్లో కానీ పిల్లలతో పాటు ఉండాల్సినటువంటి అవసరం. ఏమాత్రం పిల్లవాడికి కానీ పిల్లలకి కానీ ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా మా మీద యాక్షన్, సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్నో ఒడిదుడుకులకి వేయొచ్చి చాలా బాధతో చెప్తున్నాం సార్ ఈ విషయం. మేము అందరూ మా ప్రజాప్రతినిధులకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేడం గారు చెప్పినట్టు సీఎం గారి దృష్టికి కూడా రేషన్ పోస్ట్ ద్వారా అందరికీ పంపించడం జరిగింది. 21 నుంచి 62 సంవత్సరాలు కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో మేము ఫైట్ చేయడం జరిగింది సార్. కోర్టుకు పోవడం జరిగింది, కోర్టు కేసు విత్డ్రా చేసుకోవడానికి మీకు ఇస్తామని జరిగింది, చెప్పడం జరిగింది. అవన్నీ మేము వదిలేసాం. కనీసం మాకు ఇవాళ రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయినా రావాలి అని అంటే ఒకే ఒక మార్గం మేము ఎంచుకున్నది మీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం సార్. ఎందుకంటే మా బాధలు మీతో చెప్పుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. మా బాధలు తీరుతాయని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ
మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరు ఇచ్చేసినటువంటి మీ అందరి పత్రికా సోదరులందరికీ కూడా మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. సార్ మీరు ఏదైనా జేఏసీ ఏమైనా ఫామ్ చేస్తున్నారా, ఏదైనా ఆందోళన ఏమైనా చేస్తున్నారా? అంటే రిప్రజెంటేషన్స్ మాత్రం ఇస్తున్నాం సార్. మీరే గ్రూప్ ఏ ఫామ్ చేయలేదు జేఏసీ? సార్ గత ప్రభుత్వంలో ఇచ్చారా, ఈ ప్రభుత్వంలో మీరు ఇచ్చారా? గత ప్రభుత్వం నుంచి ఇస్తా వస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో మీకు ఏం చేయలే? ఏమి చేయలేదు. అది చెప్తే కదా మీకు. ఈ ప్రభుత్వం చేయలేదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తారు? లేదు సార్, ఈ ప్రభుత్వం చేయలేదు. మాట్లాడండి సార్. మార్గరెట్ మేడం గారు కంక్లూడ్. 2020 అలా జరగండి మేడం. నాకు కొద్దిగా వేరే వస్తుంది. సార్ కూర్చో. My name is DHS Margaret, retired principal. అందరికీ కూడా నా నమస్కారాలు సార్. ఏపీఎస్డబ్ల్యూఆర్ఐ సొసైటీలో దాదాపు 40 years నుంచి ఈ యొక్క సంస్థ జరుగుతుంది. ఈ సంస్థలో దాదాపు స్టార్టింగ్లో 24 schools స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇవన్నీ కూడా నిమ్న జాతి వాళ్ళకి ప్లస్ దళిత వర్గానికి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకు విద్య ఒకటే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చాలా అభివృద్ధి చేశారు సార్. దాంట్లో కూడా రిజల్ట్ వచ్చే దాంట్లో కూడా 90% ఇంటర్మీడియట్ కావచ్చు లేదా 10th class కావచ్చు తీసుకురావడం జరిగింది. 24/7 టోటల్గా నైట్ హండే కష్టపడిన వాళ్ళమే అనమాట. ప్రిన్సిపాల్స్ కావచ్చు, ఉపాధ్యాయేతర సిబ్బంది, ఈవెన్ వాచ్మెన్ కూడా 24 గంటలు కంటికి రెప్పలాగా బిడ్డలు చూసుకుంటేనే ఎంతో సేఫ్టీగా సెక్యూరిటీగా ఉండడం జరిగింది అనమాట. 0 to హీరోస్ తీసుకొని వచ్చాం. లైబ్రరీలో బుక్స్ సార్ అయితే లైబ్రరీలో తెచ్చారు. సార్ కూడా ఎంతో చక్కగా అప్ టు డేట్గా అక్కడ నుంచి మనకు డౌన్లోడ్ చేయడం ఆలస్యం, బుక్స్ అన్నీ కూడా పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. కొంచెం లేట్ కాకుండా అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చాము. వాళ్ళ రిజల్ట్స్ కోసం కూడా నైట్ అంటే నో హాలిడేస్, నో సెకండ్ సాటర్డేస్, నో ఫెస్టివల్ హాలిడేస్. ఫెస్టివల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి స్టడీ అవర్స్ జరగాల్సిందే, ఎందుకంటే వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో అదొక భాగం అనమాట. మేము లేకుంటే వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ అనేది సరిగా ఉండదన్నమాట. కాబట్టి డ్యూటీస్ వేసుకుంటూ నైట్ అంటే కృషి చేసిన వాళ్ళమే. మరి లాస్ట్కి వచ్చేసరికి 58 years వరకు మాకు స్టాప్ అన్నారు, రిటైర్మెంట్ అన్నారు. దాన్ని కూడా కోర్టుకి వెళ్ళేసి తీసుకొచ్చామన్నమాట. 58 years నుంచి 60 వరకు. ఆ తర్వాత 60 to 63 వరకు కూడా రావాలని కృషి చేస్తున్నాం, కానీ ఇంతవరకు జరగలేదు. మరి మాకు రావాల్సినటువంటి బకాయిలు కూడా మన దాకా మన వాళ్ళు చెప్తున్నారు, చాలా ఉన్నాయి. ఈవెన్ 2014 నుంచి కూడా మెడికల్ బిల్స్ రాలేదు. ఈవెన్ 2018 నుంచి 2021 కూడా వచ్చినటువంటి పిఆర్సీలో కూడా అరియర్స్ రాలేదు, డిఏ అరియర్స్ రాలేదు. ఇలాంటివన్నీ కూడా పెట్టి ఉన్నాయి సార్. అన్నిటి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, కానీ ప్రాపర్గా జరగడం లేదు. ఇక మీరైతే మెయిన్ పిల్లర్స్ కాబట్టి విత్ గవర్నమెంట్ అండ్ కాబట్టి మీరు మీ ద్వారా తప్పకుండా జరుగుతుందన్న ఉద్దేశంతో మేము కలవాలనుకున్నాము. కాబట్టి మీరు తప్పకుండా చేయగలరు. మా అందరి యొక్క బాధ మీరు వ్యక్తం చేస్తుంటున్నాము. మా బాధ మీరు గుర్తెరిగి మేము పదే 60+ సీనియర్ సిటిజన్స్ కాబట్టి పదే తిరగాలన్నా కూడా మాకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ల్యాక్ ఆఫ్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అవుతూ వచ్చాయి. హెల్త్, ఇంకా పిల్లల మ్యారేజెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ అఫేర్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ మీట్ అయ్యి పదే మేము మినిస్టర్ వైపు కావచ్చు, సీఎం వీళ్ళందరి దగ్గర మేము తిరగాలన్నా కూడా మాకు ఓపిక లేకుండా సార్ 60+లో ఉన్నాం. కాబట్టి కాస్త సీనియర్ సిటిజన్స్గా మమ్మల్ని గుర్తించి మా యొక్క బాధను మీరు కొంచెం అర్థం చేసుకొని ప్రభుత్వం వైపు తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.